టోర్నమెంట్‌లో మొత్తానికి ఏ అవార్డులు ఎవరు గెలిచారని చూద్దాం. చాలా అవార్డులున్నాయి ఐపీఎల్‌లో. సో, ఫస్ట్‌దొచ్చేసి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్. ఇది నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టమైన అవార్డు. అండ్ ఇది గెలుచుకున్నాడు మన తెలుగు సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి. తన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తోటి ఆల్మోస్ట్ క్లోజ్‌లీ 11 మ్యాచెస్‌లో 300 రన్స్ కొట్టాడు. దాంతో పాటు క్రూషియల్ మ్యాచెస్‌లో బౌలింగ్ కూడా వేశాడు. వెరీ, వెరీ, వెరీ గుడ్ ఆల్ రౌండర్ ప్రాస్పెక్ట్ ఫర్ టీమ్ ఇండియా ఇన్ ఫ్యూచర్. హార్దిక్ పాండ్యా తర్వాత టీమిండియాలో ఆల్రౌండర్ స్పాట్‌కి ప్రస్తుతానికైతే అసలు ఎవరు వీళ్ళే మెయిన్ కంటెండర్స్ అని చెప్పే పరిస్థితి అయితే లేదు. బట్ స్టిల్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఖచ్చితంగా తన పేరు ముందుంటది. ఆల్రౌండర్స్ పేరు తీస్తే, పేస్ ఆల్రౌండర్స్ పేరు తీస్తే. సో, తనని గాని గ్రూమ్ చేసుకుంటే ఒక మంచి ప్లేయర్‌గా తయారయ్యే అవకాశం ఉంది. సాయి సుదర్శన్‌కి బ్యాడ్ లక్ అని చెప్పాలి. 520 రన్స్ కొట్టాడు తను. బట్ స్టిల్ అంత పెద్ద స్ట్రైక్ రేట్ కాదు. అవి వాళ్ళ టీమ్‌కి కూడా యూజ్ అయిన రన్స్ కాదు అవి. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు ప్లే ఆఫ్స్‌కి. సో, కాబట్టి సాయి సుదర్శన్ మేబీ ఈ క్రైటీరియాలో ఫ్యాన్ పోల్ కూడా ఉంది. సో, కాబట్టి మేబీ ఫ్యాన్ పోల్ ప్రకారం నితీష్ రెడ్డి కూడా గెలిచుండొచ్చు. కొంచెం క్వాలిటీ రన్స్ కొట్టాడని మంచి స్ట్రైక్ రేట్ తోటి. సో, కాబట్టి బ్యాడ్ లక్ టు సాయి సుదర్శన్ అండ్ జేక్ ఫ్రేజర్ మెగర్, ట్రిస్టాన్ స్టబ్స్, హర్షిత్ రాణా వీళ్ళంతా కూడా బాగా కంటెండర్సే. బట్ నితీష్ రెడ్డి ఈజ్ డిజర్వింగ్. మిగతా వాళ్ళు కూడా డిజర్వింగే. బట్ స్టిల్ అవార్డ్ అయితే తనకైతే వచ్చింది. సెకండ్ ఈజ్ ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్. నేను చెప్పినట్టు జేక్ ఫ్రేజర్ మెగా తన అవుట్ స్టాండింగ్ అసలు ముందెప్పుడు చూడనంత రేంజ్ హిట్టింగ్‌తో అసలు మొత్తం టోర్నమెంట్ డీసీ వాళ్ళ సీజన్‌నే రూపురేఖలు మార్చేసిన ప్లేయర్ జేక్ ఫ్రేజర్ మెగా. మొత్తానికి వాళ్ళని ఆస్ట్రేలియా అయితే ట్రావెలింగ్ రిజర్వ్స్‌లో వేసింది బ్యాకప్ స్క్వాడ్‌లో. సో, తను కూడా టీమ్‌తో పాటు ట్రావెల్ అవుతాడు. మెయిన్ స్క్వాడ్‌లో ఎవరైనా ఇంజ్యూరీ అయితే టీమ్‌లోకి వస్తాడు. అండ్ దెన్ చుక్కలు చూపిస్తాడు. అందులో డౌటే లేదు. సో, నేను చెప్పిన ఒక ఫీట్ ఇంతకుముందు చెప్పాను. ఇప్పటివరకు 20 కంటే తక్కువ బాల్లలో ఐపీఎల్ మొత్తంలో 50స్ కొట్టింది 2 సార్లే కొట్టున్నారు ప్లేయర్స్. అలాంటిది తను ఆడిన ఫస్ట్ 8 మ్యాచ్‌ల్లోనే 3 50లు కొడతాడు. 50 కంటే 20 కంటే తక్కువ బాల్లలో 50లు కొడతాడు. అంత ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు తనైతే. ఇప్పుడు మా ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కానిది 8 మ్యాచ్‌ల్లో సాధించాడు తను. సో, ఆ రేంజ్‌లో ఉన్నింది తన హిట్టింగ్. 234 స్ట్రైక్ రేట్ ఈ ఐపీఎల్ తనది. నెక్స్ట్ అవార్డ్ ఈస్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ సునీల్ నారాయణ్. ఇదైతే ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఎక్కడ సర్ప్రైజ్ ఏం లేదు. టాప్‌లో సునీల్ నారాయణ్ బోత్ విత్ వికెట్స్ అండ్ రన్స్. రన్స్‌లో టాప్ 10th ఉన్నాడు ఈ ఐపీఎల్‌లో. వికెట్స్‌లో 11th ప్లేస్‌లో ఉన్నాడు. సో, ఆ రేంజ్‌లో బీభత్సమైన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్సెస్ ఎవరు దగ్గరలో కూడా లేరు. విరాట్ కోహ్లీ ఒక 100 పాయింట్స్ దూరంలో ఆగిపోయాడు. ఓన్లీ రన్స్ కాబట్టి. తనకి వికెట్స్ కూడా ఉండడం వలన ఈజీగా విన్ అయిపోయాడు. అండ్ దెన్ సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ ఎనదర్ అవార్డ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ విత్ 42 సిక్సెస్ అండ్ వెరీ, వెరీ ప్రైడ్ మూమెంట్ అనే చెప్పాలి. జనరలీ ఓవర్సీస్ ప్లేయర్ ఎక్కువ గెలుస్తుంటారు ఈ అవార్డ్‌ని. బట్ స్టిల్ ఒక ఇండియన్ అది కూడా 40+ సిక్సెస్ అంటే మామూలు విషయం కాదు. అండ్ తన ఆల్ రౌండర్. సో, వెరీ, వెరీ గుడ్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ ఫర్ ఇండియన్ ఇన్ ఫ్యూచర్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌లో. సో, మనం ఆల్రెడీ చూస్తున్నాం జడేజా, అక్షర్ పటేల్ ఆడుతున్నారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. సో, మరొక ఆ కేటగిరీలోకి ఇంకొక ప్లేయర్ జాయిన్ అయిపోయాడు. తను టాప్‌లో కూడా ఆడగలడు ఓపెనర్‌లో. సో, వెరీ ఖచ్చితంగా తనైతే ఇండియా టీ20 టీమ్‌లో ఉంటాడు అనిపిస్తుంది ఈ ఇయర్ ఎండ్ లోపు అభిషేక్ శర్మ అయితే బేస్డ్ ఆన్ కరెంట్ ఫార్మ్స్ అదైతే చూద్దాం. అండ్ దెన్ ఆన్ ద గో ఫోర్స్ ఆఫ్ ద సీజన్ ఇంకొక అవార్డ్ ఎస్ఆర్హెచ్‌కి ట్రావిస్ హెడ్ 64 ఫోర్స్. సో, ట్రావిస్ హెడ్ కూడా థర్డ్ ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో. లాస్ట్ 4 మ్యాచెస్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఇక్కడే ఆగిపోయాడు. లేదంటే తనైతే ఇంకా ఎక్కువ 4s అండ్ 6s వచ్చేవి తన బ్యాట్ నుంచి. మరి అనూహ్యంగా లాస్ట్ 4 మ్యాచెస్‌లో 3 డక్అవుట్స్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్‌కి అక్కడే కొంచెం పెద్ద ఎఫెక్ట్ పడింది. బట్ స్టిల్ ఈ అవార్డ్ అయితే ట్రావిస్ హెడ్ గెలిచాడు. అండ్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ గోస్ టు రమన్ దీప్ సింగ్. తను ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ క్యాచ్ మీకు గుర్తుందో లేదో తను ఇలా ఫ్లిక్ షాట్ ట్రై చేస్తే ఎడ్జ్ తగిలి పాయింట్‌లో బ్యాక్ సైడ్‌కి వెళ్తుంది. తను పాయింట్ నుంచి వెనక్కి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక డైవింగ్ క్యాచ్ పడతాడు. అద్భుతమైన క్యాచ్. అండ్ ఆ క్యాచే కాదు రమన్ దీప్ ఫీల్డింగ్ మొత్తం ఈ సీజన్ మొత్తం చూస్తే అసలు ఫీల్డింగ్‌లోనే పైసా వసూలు చేశాడు తను కేకేఆర్‌కి. సో, కాబట్టి వెరీ, వెరీ డిజర్వింగ్. అండ్ దెన్ ఫెయిర్ ప్లే అవార్డ్ ఫస్ట్ నుంచి టాప్‌లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాదే గెలిచింది. సో, కెప్టెన్ కమిన్స్ కప్స్ గెలవడమే కాదు ఒక మంచి ఒక ఫెయిర్ ప్లేతో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌తో కూడా గెలవగలను అని ప్రూవ్ చేశాడు ఈ ఫెయిర్ ప్లే అవార్డు విన్నింగ్ తోటి. అండ్ దెన్ పర్పుల్ క్యాప్ విన్నర్ ఈజ్ మన పర్పుల్ పటేల్ విచ్ ఇస్ హర్షల్ పటేల్. తను ఆల్రెడీ ఒకసారి ఆర్సీబీ గెలిచున్నాడు ఈ కప్‌ని. మళ్ళీ రెండోసారి గెలిచాడు. సో, తనకి టీమ్ ఇండియా ఆస్పిరేషన్స్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతది ఇది. బట్ స్టిల్ తన స్లోయర్ బాల్‌ని రీఇన్వెంట్ చేసుకున్నాడు ఈ సీజన్‌లో. లాస్ట్ 2, 3 సీజన్‌లో తన స్లోయర్ బాల్ పిక్ అయిపోయినా గానీ అందరికి. బట్ ఈ సీజన్‌లో అయితే బాగా దాన్ని రీఇన్వెంట్ చేసుకొని బాగా సాధించాడు. అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ అవార్డ్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ 741 రన్స్ విత్ లాట్ ఆఫ్ గుడ్ స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ డిబేట్ అంతా ఆగిపోయింది ఇప్పుడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ
క్రిటిక్స్ క్వశ్చన్ చేయగానే దానికి బ్యాట్ తోటి ఆన్సర్ ఇచ్చాడు. ఆ రేంజ్ ఇంటెంట్ కానీ ఏది కానీ మొత్తం T20 ఇన్నింగ్స్ చూపిస్తే ఇంక మొత్తం వరల్డ్ కప్ మొత్తం తన మీద డిపెండ్ అయింది అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో హోప్ఫుల్లీ విరాట్ కోహ్లీ క్యారీ ఫార్వర్డ్ దిస్ ఫార్మ్. అండ్ తన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. సెకండ్ ప్లేస్ ఈజ్ ఐ థింక్ రుతురాజ్ గైక్వాడ్ విత్ 580 రన్స్, 160 రన్ల తేడాతో ఉన్నాడు తనైతే ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ ఈస్ ద MVP ఆఫ్ ద సీజన్ విచ్ ఈస్ లైక్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ విచ్ ఈస్ సునీల్ నారాయణ్. ఇక్కడ కూడా సర్ప్రైజ్ ఏం లేదు, బేసిస్ ఈజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. నేను చెప్పినట్టు 10th హైయెస్ట్ ఇన్ రన్స్, 11th హైయెస్ట్ ఇన్ వికెట్స్. సో వెరీ నెవర్ ఆల్మోస్ట్ ఫస్ట్ సీజన్ లో షేన్ వాట్సన్ అయితే ఎలా పర్ఫామ్ చేశాడో ఒక ఆల్రౌండర్ గా, సో ఆల్మోస్ట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఇవి